హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే సూపర్ ఉన్నా. ఎలా ఉన్నారో మీరు కామెంట్ చేయండి నాకైతే. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి ఒక యాప్ గురించి తీసుకొచ్చాను. సో అందరూ తప్పులు పడుతున్నారు, ఏంటిది యాప్. సో మన ఇప్పుడు యూట్యూబ్లో మనకు డిస్క్రిప్షన్లో ఏవైతే క్వెరీస్ ఇస్తాం కదా, యువర్ క్వెరీస్ కానీ సంథింగ్ టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం కదా, అలాంటి సంథింగ్ మనకు కాపీ ఎలా చేసుకోవాలి. సో బాగా తప్పులు పడుతూ ఉంటారు. సో దానికి స్క్రీన్ షాట్ తీసుకొని ఇట్లా టైపింగ్ చేయాలి. అట్లా చేసే బదులు నేను ఎలా దానికి స్కాన్ చేసేసి డైరెక్ట్ స్కాన్ చేసేసి కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎలా ఇది చేయాలనేది మీకు స్క్రీన్ రికార్డ్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, యాప్లో వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకొని మనం స్క్రీన్ షాట్ తీసుకొని అందులో అప్లోడ్ చేస్తే మనకు వెంటనే నాకు 1 సెకండ్లో మనకు స్కాన్ చేసేసి ట్యాక్స్ రూపంలో మనకు రెడీ చేసి పెడుతుంది అట్లా. సో మీకు అది స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో లైక్ ఇస్తే మీకు మీలాంటి కొత్త క్రియేటర్స్ వాళ్ళకి సో మనకది రీచ్ అవుతుంది అన్నమాట. సో నేనైతే ఈ యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే తప్పులు పడుతున్నట్టు చాలా. ఎలా అంటే టైప్ చేయాలి, ఎలా ఇప్పుడు యూట్యూబ్లో మనకు ఫస్ట్ సెర్చ్ బార్లో మనకు, సో ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా, ఇట్లా ఏదైనా సంథింగ్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా సెర్చ్ చేస్తాం కదా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని మనం సెర్చ్ చేసి టైప్ చేస్తాం కదా. ఆ టైప్ చేసే బదులు అన్ని ఇట్లా లిస్ట్ కింద వస్తుంది. సో అవన్నీ మనకు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఒక స్క్రీన్ షాట్ అనేది మనం యాప్ అయితే డౌన్లోడ్ చేస్తామో ఆ యాప్లో మనము అప్లోడ్ చేస్తే మనకు అది కీవర్డ్స్ అనేది మనకు అది రెడీ చేసి పెడుతుంది. దాన్ని కాపీ చేసుకొని మనము డిస్క్రిప్షన్లో లేదా ట్యాగ్స్ రూపంలో యూజ్ చేసుకోవచ్చు. సో అలా అనేది మీకు చెప్తాను. సో స్క్రీన్ రికార్డ్లో చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ప్లే స్టోర్లో వెళ్ళిపోదాం. ప్లే స్టోర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కాపీ టెక్స్ట్ స్క్రీన్ యాప్ అని. సో దానికి టైప్ చేయండి. సో మనకు చాలా యాప్స్ వస్తాయి. ఇక్కడ ఉంది కాపీ టెక్స్ట్ ఆన్ అని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ ఓపెన్ చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, సో ఓపెన్. నేను ఆల్రెడీ దీనికి మినిమైజ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ కావాలా, సో ఇప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఇప్పుడు టెక్స్ట్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవి కాకుండా సో మనం ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేద్దాము. సెర్చ్ అంటే ఏంటి, హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవి వచ్చినాయి కదా, ఇది చూడండి. ఇవన్నీ ఇప్పుడు మనకి సో మనం స్క్రీన్ షాట్ ఇప్పుడు ఇవన్నీ మనకు ఎట్లా అంటే మనం దీన్ని చూసి మనకు నోట్లో రాసుకోవాలి. నోట్లో రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం యాడ్ చేయాలి, లేదా ట్యాగ్స్లో మనం యాడ్ చేయాలి. ఎట్లా టైప్ చేయాలి అది అంత ప్రాసెస్ చేసే బదులు మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూపిస్తాను ఎలా చేయాలనో. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్నామా, సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, నేను చూపిస్తాను. స్క్రీన్ షాట్ చూడండి, స్క్రీన్ షాట్ వచ్చిందా. సో దీన్ని మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్ అనేది ఇప్పుడు యాప్ ఉంది కదా, సో యాప్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ న్యూ అనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ లాంగ్వేజ్ అని, ఇంగ్లీషా, హిందీయా, చైనీసా, కన్నడ, ఇవన్నీ చాలా లాంగ్వేజ్ వచ్చాయి. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఫ్రీగానే ఉంది, హిందీ ఫ్రీగానే ఉంది, చైనీస్ ఫ్రీగానే ఉంది, అది కొరియన్ ఫ్రీగానే ఉంది, కొరియన్ ఫ్రీగానే ఉంది, జపానీస్ ఫ్రీగా ఉంది. ఇవి వేరే లాంగ్వేజెస్ అయితే డబ్బులు పే చేయాలి. ఇవన్నీ వేరే లాంగ్వేజ్కి డబ్బులు పే చేయాలి. సో ఫ్రెండ్స్, నాకు కోల్డ్ అయింది. సో ఈరోజు వాయిస్ అనేది చేంజ్ వస్తుంది. సో ఏమనుకోకండి ప్లీజ్. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. అందరికీ ఇంగ్లీష్ యూజ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సైజెస్ వస్తాయి. సో ఇక్కడ 1:1 ఉంది, 3:4 ఉంది, ఒరిజినల్ సైజ్ ఉంది, సో 3:2 ఉంది, 6:9 ఉంది. క్రాప్ చేసుకుంటే ఒరిజినల్ తీసుకొని తర్వాత మనకి ఇక్కడ 3:4 తీసుకుంటే ఇట్లా ఇంత సైజ్ చేసుకోవాలి. సైజ్ చేసుకున్న తర్వాత మనకి
ఇంత మనకి ఇవన్నీ ఈ కీవర్డ్స్ కావాలి. ఈ కీవర్డ్స్ కావాలి కాబట్టి ఇంత పెట్టుకున్నాం, 3:4 పెట్టుకున్నాము. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఓకే ఉంది కదా, దాన్ని ఓకే వేసుకోండి. రికగ్నైజ్ అయింది. సో మనకి రిమూవ్ చేసేయండి. సో మనకి ఇక్కడ అది స్కానింగ్ అయిపోయింది, రికగ్నైజ్ టెక్స్ట్ అయింది. సో మనకి ఇప్పుడు కాపీ చేసుకోవాలి. కాపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. అయిపోయిందా? కాపీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ చేయమంటుంది, దాన్ని రిమూవ్ చేసేయండి. ఓకే, సో బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నోట్స్కి వెళ్ళండి. నోట్స్ వెళ్తే మనం నోట్స్లో మనం ఇన్పుట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిండ్రు అనుకోండి, పేస్ట్ వస్తుంది. పేస్ట్ వచ్చిందే, దీన్ని ఓకే చేసేయండి. వచ్చిందే చూడండి, ఇక్కడ అన్నీ మన కీవర్డ్స్ అనేది ఇక్కడ కాపీ అయిపోయింది. కాపీ అయ్యి మనం ఇక్కడ పేస్ట్ చేసినాం అన్నట్టు. సో మనకి యూట్యూబ్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నీకు చూపిస్తాను. క్రోమ్లో నా ఛానల్లో వెళ్తాను. క్రోమ్లో ఉన్న ఛానల్లో వైటీ స్టూడియో లాగిన్. సో మనకి ఇక్కడ కంటెంట్లో వెళ్దాం. సో మనకి ఇప్పుడు కంటెంట్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు చూపించడానికి చెప్తున్నా ఎట్లా పెట్టాలనేది. సో ఇక్కడ నేను పెట్టాను కదా చూడండి, ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్నీ పెట్టాను. ఇవన్నీ పెట్టాను. సో మీకు చూపించడానికి చెప్తున్నా. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఈ నోట్స్ ఏదైతే పెట్టుకున్నామో ఆల్ కాపీ చేసుకోవాలంటే ఇట్లా బట్టి ప్రెస్ చేస్తే ఆల్ కాపీ అయిపోతుంది. లేదు మనకు 1 by 1 కావాలంటే సో ఇక్కడ మనకి 1 by 1 చేసుకోవచ్చు. 1 by 1 ఇది కాపీ. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ 1 by 1 పేస్ట్ చేయొచ్చు. వచ్చిందా? హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ ఇన్ పిక్సెల్ యాప్ వచ్చిందా? నెక్స్ట్ ఇంకోటి, దాన్ని అగైన్ రెండవది. సో దీనికి ఇది కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సింపుల్ కదా, పేస్ట్. ఇది నేను చెప్పేది. సో అంత ప్రాసెస్ మనం టైప్ చేసే బదులు మనం ఇట్లా పేస్ట్ 1 by 1 పేస్ట్ చేసుకుంటే ఆల్ పేస్ట్ చేసుకున్నా మనకు ఒక ఆల్ వస్తుంది. సో ఇది కూడా ఒక ట్రిక్ అన్నమాట. సో మనకి ఇక్కడ 1 by 1 ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా అంటే మనకి ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా, ట్యాక్స్ మనం 1 by 1 చేయాలి కదా. సో మనకు డిస్క్రిప్షన్లో ఆల్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే నడిచిపోతుంది. సో మనకి ఇక్కడ ట్యాక్స్లో మనకు 1 by 1 కాపీ చేసుకొని పేస్ట్ చేసేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 1 by 1 కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి. ఇంతే, మీకు ఈజీగా అవుతుంది అన్నట్టు మీకు చెప్పాను. సో మీకు యాప్ పేరు కూడా చెప్పాను. యాప్ పేరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ ఉండే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా యూజ్ చేయాలో, ఎలా అప్లోడ్ చేయాలో, ఎలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎలా పెట్టాలో అనేది చూశారు కదా ఫ్రెండ్స్. అలా అనేది నేను చెప్పాను. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ యాప్. సో బాగుంది. మీకు అది ఎంత తప్పులు పడతారో నాకు తెలుసు. సో కొత్త క్రియేటర్స్కి తెలవాలన్నట్టు నేను యాప్ పేరు చెప్తున్నాను. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే నాకేం డబ్బులు రావు. సో మీకు యూజ్ఫుల్ అవుతుంది. కొత్త క్రియేటర్స్ మాత్రమే యూజ్ఫుల్ అవుతుంది. సో చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ వీడియో. సో అయితే కొత్త క్రియేటర్స్ వాళ్ళకి చాలా యూజ్ పడుతుంది. సో అదే తప్పులు పడే దాన్ని టైపింగ్ చేసే బదులు సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నామా, అందులో అప్లోడ్ చేసినామా, సో అన్నీ కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో కానీ ట్యాక్స్ రూపంలో కానీ అప్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ నైస్ డే. కీప్ వాచింగ్.